రైట్, ఇవాళ టాప్ స్టోరీ 2. ఇప్పుడు మీరు చూడబోతున్న దృశ్యాలు, వినబోతున్న నిజాలు జీర్ణించుకోవడం చాలా కష్టం. పిల్లలున్న తల్లిదండ్రులకైతే మరీ కష్టం. బాల కార్మికులుగా ఇళ్లలో చాకరీ చేసుకుంటూ ఇదే సమయంలో యజమానుల చేతుల్లో నరక యాతన అనుభవిస్తున్న ఎందరో చిన్నారుల హృదయ ఘోష ఇది. పేదరికం ఒడిలోంచి ఏదో ఒక బంగ్లాలో సెటిల్ అయిపోతే చాలు, జీవితం హాయిగా గడిచిపోతుందని వారి తల్లిదండ్రులు అనుకుంటారు. సొంత పిల్లల్ని అమ్మేసుకుంటారు. కానీ పిల్లలను బానిసలుగా మారుస్తున్నామన్న స్పృహ వారికి లేదు, యజమానులకు అయితే అస్సలే ఉండదు. సంపన్న ఉన్నత వర్గాల ఇళ్లలో పని మనుషులు ఉండటం చాలా సహజం. యజమానులు తీవ్రమైన పని షెడ్యూల్లో మునిగి తేలుతుండటంతో ఇంట్లో అవసరాలు చూసేందుకు పని మనుషులను పెట్టుకోవడం మామూలే. అయితే తమ అవసరాలు చూసేందుకు వచ్చిన వారిని సాటి మనుషులుగా కూడా చూడని దారుణ పరిస్థితి పెరిగిపోతోంది. పనివాళ్లను హీనంగా చూడడం, అమానవీయంగా హింసించే రాక్షస సంస్కృతి పెచ్చరిల్లుతోంది. కార్మికులకు కనీస వేతనాలివ్వాలని నిబంధనలు చెబుతుంటాయి. ఇళ్లలో పనిచేసే వాళ్లు కూడా ఒకలాంటి కార్మికులే. అయితే వారికి ఎలాంటి నిబంధనలు వర్తించవు. మానసికంగా, శారీరకంగా పనివాళ్లు పడే బాధలు వర్ణనాతీతం. సణుగుళ్ళు, తిట్లు సర్వసామాన్యం. ఇంట్లో బంధించి కొట్టడం నిత్యకృత్యం. కనీస జీతం సంగతి దేవుడెరుగు. వేళకు తిండి ఉండదు. రోగమొస్తే, నొప్పొస్తే సెలవులు కూడా ఇవ్వరు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటినే జైలుగా మార్చి నానా రకాలుగా హింసించే కుటుంబాలు ఎన్నో. సమాజానికి దిశానిర్దేశం చేసే పొజిషన్లో ఉండే రాజకీయ నేతలు, పోలీసులు, లాయర్లు తదితర వర్గాలే ఈ నయా బానిసత్వానికి నిలయాలుగా మారుతున్నాయి. ఢిల్లీ, గుర్గావ్, నోయిడా, హైదరాబాద్ తదితర మెట్రో సిటీల్లోని హై ప్రొఫైల్ ఇళ్లలో చాలా వరకు ఇలాంటి ఉదంతాలే కనిపిస్తాయి. ఎప్పుడో ఓసారి ఓ వ్యవహారం బయటపడడం మినహా వెలుగు చూడని సంగతులు ఎన్నో. నోయిడాలో ఓ ఉన్నత కుటుంబంలో పనిచేసే 12 ఏళ్ల బాలిక ఉదంతం కళ్లనీళ్లు తెప్పించక మానదు. పని పేరుతో అమ్మాయిని ఇంటిలో బందీ చేసిన యజమానులు ఆమెతో అరవ చాకిరీ చేయించుకున్నారు. బాత్రూమ్ కూడా పోవడానికి పరిమితులు పెట్టి నరకం చూపించారు. తప్పించుకునే మార్గం కనపడక తీవ్ర నిరాశలో కూరుకుపోయిన బాధితురాలు మెట్ల మీద నుంచి వస్తే యజమానులు పట్టుకుంటారన్న భయంతో ఓ చీర సాయంతో 13వ అంతస్తు నుంచి 12వ అంతస్తుకు దిగేసింది. తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్లి తన గోడును వెళ్లబోసుకుంది. కొన్నేళ్ల క్రితం ఢిల్లీలో వెలుగు చూసిన 15 ఏళ్ల బాలిక ఉదంతం పెను ప్రకంపనలే రేపింది. జార్ఖండ్కు చెందిన ఆ బాలిక వసంతకుంజలో మధ్యతరగతి ఇంట్లో పనిచేసేది. ఆమెకు నిత్యం నరకమే. ఓ రోజు అర్ధనగ్నంగా ఒంటిపై కత్తికాట్లు, కాలిన గాయాలతో ఆ అమ్మాయి పడి ఉండగా స్థానికుల సమాచారంతో పోలీసులు ఆమెను రక్షించారు. ఇంటి యజమాని ఆమెను రోజు కొట్టేవాడని, ఆమెతో మూత్రం తాగించి హింసించేవాడని ఆ తర్వాత బయటపడింది. ఎయిర్ హోస్టెస్ ఇంట్లో పనిచేసే మైనర్ బాలిక ఉదంతం కూడా ఇంతే. ఇంట్లో అవసరాల కోసం ఆ బాలికను పనిలో పెట్టుకున్న ఎయిర్ హోస్టెస్ పరిమితం చేసింది. ఇక ఆమె పర్యటనకు వెళితే ఆ బాలికకు నరకమే. తాను టూర్కు వెళ్ళినప్పుడల్లా ఆ బాలికను ఇంట్లో పడేసి తాళం వేసుకుపోయేది ఆ ఎయిర్ హోస్టెస్. ఇక హైదరాబాద్లోని సంపన్న వర్గాల కాలనీల్లో ఉన్న కొన్ని ఇళ్లలో ఈ హింస మరీ దారుణంగా ఉంటుందని ఇటీవల వెలుగు చూస్తున్న విషయాల వల్ల తెలుస్తోంది. చిన్నపిల్లలతో పని చేయించుకోవడం నేరమని చట్టం చెబుతున్నప్పటికీ సంఘంలో పెద్ద మనుషులుగా చెలామణి అయ్యేవారే ఆ నిబంధనలను తుంగలో తొక్కడం గమనార్హం. చిన్నారులను పనిలో పెట్టుకోవడమే కాకుండా సిగరెట్లతో లేత శరీరాలపై కాల్చుతూ పైశాచిక ఆనందం పొందే దుర్మార్గులు ఉన్నారు. పని మనుషులకు సంబంధించి దారుణాలు, ఉదంతాలు వెలుగులోకి రావడంతో ఈ అమానవీయ సంస్కృతికి చెక్పెట్టడంపై కేంద్రం దృష్టి సారించింది. పని మనుషులకు నెలకు 9,000 కనీస జీతం ఇవ్వాలని, అవసరాలకు తగినట్లుగా సెలవులివ్వాలని తదితర నిబంధనలతో చట్టం తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతానికైతే ఇది ప్రతిపాదన దశలోనే ఉంది. చట్టరూపం తీసుకుని అమల్లోకి వస్తే పనివాళ్ల జీవితాలు కొంతైనా మెరుగుపడే అవకాశం ఉంది. ఇంకా ఒక్కొక్క కథ వింటే గుండె తరుక్కుపోతుంది. దీనిపై మాట్లాడడానికి ప్రస్తుతం సాక్షి స్టూడియోస్కి వచ్చారు బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు అచ్యుతరావు గారు. నమస్కారం అండి. అలాగే పౌర హక్కుల నాయకురాలు వింధ్యాల జయ గారు. నమస్కారం అండి. అండ్ మీరు చెప్పిన కొన్ని కేస్ స్టడీస్ చెప్తుంటే అచ్యుతరావు గారు అసలు అంటే నమ్మశక్యంగా అనిపించట్లేదు. ఇది సభ్య సమాజంలో ఇలా జరుగుతున్నాయని చెప్పి, అది కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్. నమ్మశక్యంగా అనిపించడం లేదు, కానీ అవి అక్షర సత్యాలు అట్లా జరుగుతున్నాయి. చాలా ఘోరంగా అనిపిస్తుంది మనం చూసినప్పుడు. అయితే ఈ బాల కార్మికులలో అబ్బాయిలు అమ్మాయిలు అనే ఇది డిఫరెన్స్ చూస్తే, నేను రోడ్లపైన బాల కార్మికులు ఉండాలని నేనేం సమర్థించడం లేదు.
కానీ ఇళ్లల్లో పనిచేసే అమ్మాయిలు మాత్రము చాలా రకాల ఘోరాలకు గురవుతున్నారు. ముఖ్యంగా వాళ్ళందరూ కూడా సెక్సువల్ అబ్యూజ్కి గురవుతున్నారు. మేము ఎన్నో మంది, దాదాపు ఒక 349 మంది బాల కార్మికురాళ్లను అంటే అమ్మాయిలను చేసింది మేము రెస్క్యూ చేసాం. లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర కూడా బాల హక్కుల సంఘం చేసింది. సెక్సువల్ అబ్యూజ్కి గురయ్యారు. పని గంటలు ఉండవు వాళ్లకు. పని గంటలు ఇన్ని గంటలు అని చెప్పేసి 10కి షాప్ తెరిచాము, 10కి మూస్తాము, కనీసం 12 గంటలకు అన్నట్టు ఉండదు. 24/7 అన్నట్టు ఉంటుంది. ఎలాంటి సెలవులు ఏవి ఉండవు. జై గారు ఒక నిమిషం సార్. జై గారు, మీరు చూసిన కేస్ స్టడీస్ లో మన పాత బస్తీ ఏరియాలో ఇప్పుడు పోలీసులే మోస్ట్ రీసెంట్ కేసు ఏమో చెప్పండి. రీసెంట్లీనే అదంతా ఎంతమంది బాలల్ని బాలికలని రిస్క్ చేసి, అంటే ఈ ఓల్డ్ సిటీలో ఫ్యాక్టరీస్ లో పనిచేస్తున్న వాళ్ళు. అంటే దీనికి ముఖ్య కారణం ఏంటంటే, మనం ఓపెన్ గా చెప్పాలనుకున్నప్పుడు రిలీజియన్ కానీ, రీజియన్ కానీ, క్యాస్ట్ బేసిస్లో కానీ వీళ్ళ యొక్క ఏదైతే ఎకనామిక్ స్టేటస్, వాళ్ళ యొక్క ఫ్యామిలీ, కుటుంబ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, ఇవన్నీ కూడా కుటుంబ పరిస్థితులు అలా ఉంటే మాత్రం పిల్లల్ని అమ్మేసుకునే పరిస్థితి లేదు. వెల్ఫేర్ ఆఫ్ ది స్టేట్ అనేది అయితే ఉందో, వెల్ఫేర్ ఆఫ్ ది స్టేట్ అనేది ఏదైతే మనం రాసుకున్నా దాన్ని పకడ్బందీగా అమలు చేయకపోవడము. ఒక చూసి చూడనట్టు ఇప్పుడు చూపించిన వాటిల్లో ఎక్కువగా పొలిటీషియన్ ఇళ్లలో ఉంటారు. అంటే లెజిస్లేషన్స్ తయారు చేసే ఇళ్లలోనే ఈ రకమైన క్రియాలిటీ అనేది ఉన్నప్పుడు అసలు లెజిస్లేషన్స్ వాళ్ళే తయారు చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళే డిస్ట్రాయ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా జరుగుతుంది. అయితే దీనికి ఏంటంటే సొసైటీలో ఉన్నటువంటి ఒక మైండ్ సెట్, ఈ కమ్యూనిటీ వాళ్ళు ఈ పనులు చేయొచ్చు, లేకుంటే ఈ కమ్యూనిటీ వాళ్ళు ఇలా ఉండొచ్చు అనే ఏదైతే మైండ్ సెట్ ఉందో, ఆ మైండ్ సెట్ సెట్ చేయకుండా ఎన్ని చట్టాలు వచ్చినా కూడా ఇంతే ఉంటుంది. చిన్న విరామం తీసుకోబోతున్నాం అచ్యుతరావు గారు. నిన్న మీరు చెప్పిన సంఘటన, అంటే ఈ ఇష్యూ డిస్కస్ చేసినప్పుడు మీరు చెప్పిన ఒక సంఘటన, వారి అధికారి పేరు మనం తీసుకోవట్లేదు కొన్ని కారణాల వల్ల, కానీ వారింట్లో ఒక 12 ఏళ్ల పాప చేత మద్యం అందరికీ సర్వ్ చేయించి అండ్ మాంసం తెప్పించుకోవడం, సిగరెట్లు కాల్చి ఒంటి మీద కాల్చడం లాంటి ఘోరమైన సంఘటన ఒక చాలా బాధ్యత గల అధికారిలో ఇటువంటి ఒక చాలా రీసెంట్ గా బయటపడిన కేసు. చైల్డ్ రైట్స్ కమిషన్ వాళ్ళు వెళ్ళి రెస్క్యూ చేసిన, అయితే మేము వారి పేరు చెప్పలేకపోతున్నాం. వీఆర్ జస్ట్ కీపింగ్ హిస్ ఐడెంటిటీ గోప్యంగా. ప్రస్తుతానికి చిన్న విరామం, ఎక్కడికి వెళ్ళకండి. చాలా ఆలోచింపచేసే ఈ చర్చ ఇలాగే కొనసాగుతుంది. స్టే ట్యూన్డ్. చాలా మంది పెద్ద పెద్ద హోదాల్లో ఉండేవాళ్ళు, బంగ్లాల్లో ఉండేవాళ్ళు పనికని మనుషుల్ని పెట్టుకుంటారు. ఆ మనుషుల్ని కనీసం సాటి మనుషుల్లాగా చూసే సంస్కారాన్ని కూడా కోల్పోతారు. చాలా పరిస్థితుల్లో వాళ్ళని దారుణంగా హింసిస్తూ ఉంటారు, వాళ్ళని బానిసలుగా మార్చేస్తూ ఉంటారు. డొమెస్టిక్ హెల్ప్ అంటే ఇళ్లలో పెట్టుకునే పని వాళ్ళ గురించి ఈరోజు మాట్లాడుతున్నాం. ప్రత్యేకంగా ఇవాళ ఫోకస్ చేస్తున్నాం పిల్లల గురించి, అందులోనూ ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నాం ఆడపిల్లల గురించి, ఎందుకంటే వీళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంది. ఇటీవల బయటపడ్డ అనేక కేసుల విషయంలో చైల్డ్ రైట్స్ కమిషన్ వారు చేసిన అనేక దాడుల్లో బయటపడ్డ షాకింగ్ విషయాలు, అలాగే ఢిల్లీలో రీసెంట్గా బయటపడ్డ ఒక కేసు, ఇలా అనేక విషయాలు చూసుకుంటూ ఉంటే వీళ్ళు సంస్కారం, మానవత్వం కోల్పోతున్నారా వీళ్ళందరూ అనిపిస్తోంది. చట్టాలు ఏం చెబుతున్నాయి అన్నీ మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూటిగా అచ్యుతరావు గారు, ఎన్నేళ్లలోపు పిల్లల్ని పనిలో పెట్టుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా? తాజా చట్టం ప్రకారం 18 సంవత్సరాల లోపటి వాళ్ళని పనిలోకి పెట్టుకోకూడదు. కానీ చాలా చోట్ల సమర్థిస్తున్నారు. అంటే పేరెంట్స్ కూడా, అంటే పేదరికంలో ఉండే కుటుంబాలు పిల్లల్ని పనికి పంపిస్తే తప్పేమిటని కూడా సమర్థించుకుంటున్నారు. కానీ దాంట్లో కూడా తప్పు ఉందండి. ఆ సమర్థన నేను ఒప్పుకోను. నాకు పేదరికం ఉన్నదని చెప్పేసి దొంగతనం చేయడము, హత్య చేయడము చేస్తే మనం ఊరుకుంటున్నామా? అంతకన్నా పెద్ద నేరం. ఎందుకంటే ఒకళ్ళ వ్యక్తి యొక్క బాల్యం మొత్తం కోల్పోతున్నారు. ఇప్పుడు కనమనే ఛాయిస్ పిల్లలకి ఏముండదు. నన్ను కను అనే ఛాయిస్ ఏమంటున్నారు, కంటున్నారు. కన్న తర్వాత దేశం మీద వదిలిపెట్టేసేసి కంటున్నారు. ఛాయిస్ వాళ్ళకుంటే టాటా ఇంట్లోనో బిర్లా ఇంట్లోనో ఉంటారు. అట్లాగే మీరు ఒక నేరం చేసినప్పుడు మీరు పేదవాడిని అయినా ధనికుడిని అయినా ఒకే రకంగా చట్టం శిక్షిస్తున్నది. ఒక హత్యనో ఏదో జరిగినప్పుడు పిల్లల విషయం వచ్చేసరికి వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉన్నారు. ఈ ఎగ్జంప్షన్ ఇస్తాము, ఆ ఎగ్జంప్షన్ ఇస్తాము. ఇక్కడ ముఖ్యంగా ఏం జరుగుతుందంటే ఒక పాయింట్ గుర్తించండి. మన చుట్టుపక్కల ఉన్న జిల్లాలలో మొదటి తల్లి చనిపోవడము, తండ్రి వెంటనే రెండో పెళ్లి చేసుకోవడము, రెండో పెళ్లి చేసుకున్నాక మొదటి ఉన్న కూతురు భారం కావడము, ఈ వచ్చిన కొత్త తల్లి ఎక్కడో అక్కడ పనిలో పెట్టేసి వదిలించుకుంటారు. టోటల్గా పనిలో పెట్టడం అన్నది కాదు. 10,000, 15,000, 20,000, 25,000 తీసుకొని మాకు అనేక సంఘటనలలో 90%, ఈవెన్ మోర్ దెన్ 90% కేసులలో వచ్చి వదిలిపెట్టేసేసి మళ్ళీ వస్తా బిడ్డ అంటాడు, ఎప్పటికీ రాడు. ఇక ఆమె 24 గంటలు కట్టు బానిస అవుతుంది. 9 ఏళ్ళు 10 ఏళ్ల పిల్లల గురించి మాట్లాడుతున్నాం. 9 ఏళ్ళు 10 ఏళ్ళు ఇంకా తక్కువ వాళ్ళు కూడా మేము విజువల్ కూడా మీకు ఇచ్చాము. అంటే ఇప్పుడు మనం వినిపించబోతున్న ఒక ఘోరమైన ఒక రికార్డింగ్, అంటే అది వింటేనే అసలు ఏడుపు పట్టుకోగలిగినటువంటి. అండ్ జయ గారు, అంతకంటే ముందు చాలా వేరే బంగ్లా
బంగ్లాదేశ్ నుంచి ఇతర దూరపు రాష్ట్రాల నుంచి అంటే ఇక్కడ భాష కూడా రాకుండా వాళ్ళు పంపించేస్తారు. పిల్లల్ని ఎక్కువగా అంటున్న వాళ్ళు ఎవరు? బీదవాళ్ళు. ఎందుకు అంటున్నారు? పని చేసి బతుకుతారని. ఒక పిల్లలు కనటం అనేది ఒక ఇన్వెస్ట్మెంట్గా వాళ్ళు ట్రీట్. ఎందుకంటే మేము చాలా కుటుంబాలను ఎంక్వైరీ చేస్తే అసలు మీరు ఎందుకు ఈ పరిస్థితుల్లో ఉన్నారు, ఈ పరిస్థితులు ఉన్నప్పుడు పిల్లల్ని ఎందుకు ఎక్కువగా అంటున్నారు? ఎక్కువ కనకపోతే ప్రభుత్వాలు కొన్ని స్కీమ్స్ ఇస్తున్నారు, వాటిని అప్లై చేసుకోవచ్చు కదా. అంటే మా పిల్లలు మేము ఎక్కువగా కనుక్కోవడం చేత మా ఆకలిని తీర్చేటందుకు వీళ్ళు ఉపయోగపడతారు కాబట్టి మేము ఎక్కువగా అంటామని అంటున్నారు. ఈరోజు మీరు ఎక్కువగా అంటే ఏ వర్గంలో ఉన్నారు? ఎక్కువగా స్లమ్ ఏరియాలలో ఉన్నారు, ఆ ధనిక వర్గాల పిల్లలు ఉంటున్నారా, మిడిల్ క్లాస్లో పిల్లలు ఉంటున్నారా, ఏ వర్గం వాళ్ళలో పిల్లలు ఎక్కువగా అంటున్నారు, ఎందుకు అంటున్నారు అనేది దీని మీద ప్రభుత్వానికి క్లియర్గా తెలుసు. అంటే వాళ్ళు ఎందుకు ఉన్నారు కానీ పేదవాళ్ళను నేరం చేయకూడదని చెప్పేసి ఎప్పుడైతే ప్రభుత్వం కొన్ని కుటుంబాలనే మీరు 100 కుటుంబాలను ఇంటర్వ్యూ చేశాం. ఎందుకు ఈ పరిస్థితి అంటే అది తల్లిదండ్రులు ఎందుకు పంపిస్తున్నారు పక్కన పెడితే, అసలు పంపించిన తర్వాత అంటే తల్లిదండ్రులు చాలా మంది వినిపించే వాదన ఏమిటంటే ఏదో ఒక ఇంట్లో ఉంటే అక్కడ ఫ్యాన్ ఉంటుంది, తాగడానికి మంచినీళ్ళు దొరుకుతాయి, తినడానికి తిండి దొరుకుతుంది, ఆ పాటి సౌకర్యాలు కూడా మేము ఇవ్వలేం కదా అనే ఒక వాదన కూడా వినిపిస్తారు చాలా మంది. అదొకటి కాదండి, రీసెంట్ గా ఒక ఇద్దరు మంత్రులు, గోవా మంత్రి ఒక ఆయన, తర్వాత మన ముఖ్యమంత్రి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా చెప్పారు. అదే నేను నాకు రహస్యంగా చెప్పినో ఎక్కడో విన్నది కాదు. పిల్లల్ని మీరు అధికంగా కానండి అన్నారు. సార్ రైట్, మీరు చెప్పారు, మీరు పెద్దవాళ్ళు, మేము పిల్లల్ని ఎక్కువ కంటాం. కానీ మీరు కనీసం 23 కోట్ల మంది పిల్లలకు రక్షిత మంచినీరు కూడా ఇచ్చే పరిస్థితులు లేరు కదా. మనకు యూత్ తక్కువైపోతున్నారు, మీరు పిల్లల్ని అధికంగా కానాలి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పడేసారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి చేయడం ఎంతవరకు సబబు? అసలు ఇవి చూస్తున్నారా? వీటి గురించి అవగాహన ఉందా? పిల్లలు ఎక్కుంటే ఈ నేరాలు జరుగుతున్నాయి, పిల్లలు ఎక్కువ ఉండడంతో సమాజంలో ఈ ప్రాబ్లం జరుగుతున్నాయని చెప్పేసి మాట్లాడారా? అది కాదు, రాంగ్. ఎక్కువ ఉండడం చేత నేరాలు జరగటంలే. దాన్ని ఎరాడికేట్ చేసే సిస్టమ్ ఉందో అది యాక్టివేట్ అవ్వడం లేదు సొసైటీకి. ఎక్కువ పిల్లలు ఉన్నారా లేదా సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పిల్లల్ని కన్నప్పుడు పేరెంట్స్ ఏ ధైర్యంతో లేకపోతే ఏ ఉద్దేశంతో సంకల్పంతో పిల్లలు ఇలా దూరం 100% చెప్తానండి. ఈ రోజు బీద వాళ్ళ పిల్లల్ని కనటానికే అత్యంత సులభమైన పని. ఇంకొక విషయం అచ్యుతరావు గారు, మీరు అన్నారు 18 ఏళ్ల లోపు పిల్లల్ని పనిలో పెట్టుకోవడమే చట్టరీత్యా నేరం, అంతేనా? అది కాకుండా వాళ్ళ మీద రకరకాల హింసలు, అంటే ఇది సమయానికి తిండి పెట్టకపోవడం లేదు, వాళ్ళకి సరైన సౌకర్యాలు ఇవ్వకపోవడం ఒక ఎత్తు అయితే, వాళ్ళని ఫిజికల్ గా లైంగిక అత్యాచారాలు రకరకాలుగా జరుగుతున్నాయి కదా. అసలు ప్రభుత్వం ఆలోచించి నూతన బాల కార్మిక చట్టం రీసెంట్గా తీసుకొచ్చినప్పుడు అబ్బాయిలకు వేరే అమ్మాయిలకు వేరే ఖచ్చితంగా పెట్టాల్సింది. ఎందుకంటే అమ్మాయిల మీదే ఈ పోక్సో యాక్ట్ కనుక ఒకవేళ అంటే లైంగిక నేరాల నుంచి అమ్మాయిలను తప్పించే చట్టం ఏదైతే ఉన్నదో ఆ చట్టాన్ని ఎవరైతే బాల కార్మికులు పెట్టుకుంటారో అమ్మాయిలను, వాళ్ళపైన మేము పెడతామంటే మాత్రం ఖచ్చితంగా పెట్టుకోరు. కేవలం ఏదో మేము సెక్షన్ 23, 22 పెడతాము, మీకు స్టేషన్ బెయిలబుల్ ఇస్తాము, తర్వాత ఏదో 40,000 వరకు ఫైన్ రాస్తాము అంటే ఇట్లనే నడుస్తుంటుంది. చట్టాలు తీవ్రంగా ఉండి పోస్కో యాక్ట్ లాంటివి కనుక ఉపయోగించుంటే, పోస్కో యాక్ట్ ఎందుకు ఉపయోగించడం లేదు? ఇది ఒక్కటే కాదు, మానవ హక్కు కాదు, నిర్బంధ విద్య ఏమంటారంటే అక్రమ నిర్బంధం అవుతుంది. అక్రమ నిర్బంధం చాలా పెద్ద శిక్ష. ఇప్పుడు ఒక అమ్మాయిని తీసుకొచ్చి మీరు మన ఇంట్లో చాలా కథ చెప్పాం కదా, ఆవిడ ఊరికి వెళ్ళిపోతే తాళం వేసి వెళ్ళారు. మేము ఒక డాక్టర్ గారిని పట్టుకుంటే కూడా, హస్బెండ్ అండ్ వైఫ్ డాక్టర్ని పట్టుకుంటే కూడా ఇంటికి తాళం వేసి బయట అన్నం పెట్టి వెళ్ళిండ్రు. అది అక్రమ నిర్బంధం కాదా? 14 years అమ్మాయి, ఆ అమ్మాయి నేచురల్ కాల్స్కి వెళ్ళాలంటే పార్కులకు వెళ్ళాలట. పార్కులు వెళ్తే మన దగ్గర హైదరాబాద్లో పార్కులకి వెళ్ళే పరిస్థితి ఉందా? చదువుకున్న వాళ్ళు లీడింగ్ డాక్టర్స్ అండి. మీరు అచ్యుతరావు గారు, మీరు ఒక చోట రెస్క్యూ చేసిన ఒక అమ్మాయి, బాల కార్మికురాలుగా పనిచేస్తున్న బంగ్లాదేశీ అమ్మాయి అనేక ఇబ్బందులు పడి తన కష్టాలను ఎలా చెప్పుకుంది. భాష కూడా సరిగ్గా రాదు, కొత్త ప్లేస్కి వచ్చి ఇంకా ఏడుపు తప్ప. మీరే వినండి, అర్థమవుతుంది. कौन मारते बोलो? हमरा नाम जाने ना तो नहीं आपका नाम नहीं जाता मैं. कौन मारते? पामलम्मा शॉप लड़की मार रहे प्रेमिलम्मा क्यों मार रहे? पामलम्मा हमरा एक लड़की जब लाभ दीते गए से सेखान থেকে আমরা আনতে গেছি সেজন্য মারছে. कहां पर मारे आपको? तरकारी रान्ना ना और लड़की सब मारे. तरकारी नहीं काटे तो सब लड़की मारे আমাদেরকে. आप আমাদের কাপড়গুলো শুকাতে দিলে চুরি করে ফেলে দেয়. आप कहां से आए थे? আমাদেরকে সবাই মারে.
सब ऐसा आपको कुमार की क्यों ऐसा मार रहे? हिंदी नहीं आता। प्रेमिलम्मा क्यों मार रहे? প্রেমলম্বা আমরা এখানে সাদের উপরে গেছি না, সেজন্য মারছে। এমনি মারে নাই, ওরা মারে, কিছু করলো না তো মারে। যাই আমরা হিন্দি না আতো তো সেজন্য মারে আমাদেরকে। आपको प्रेमिलम्मा मारा? बोलो आपको। প্রেমলম্বা না মারে না, প্রেমলম্বা মারে না, ও একদিন ছাদের উপরে গেছি সেজন্য মারছে। క్లుప్తంగా ఏడుపు చెప్పేసింది, భాష కూడా అవసరం లేదు అర్థం చేసుకోవడానికి. నన్ను ప్రమీలమ్మ విపరీతంగా కొట్టేదని చెప్పి ఆ పిల్ల కొన్ని చోట్ల నిజంగా మీరు చేతులు కాళ్ళు విరిగిపోయిన పరిస్థితిలో ఆ ఇంట్లో బాల కార్మికులు రాగా దొరికింది మాకు. దొరికినప్పుడు ఆమె భాష నాకు రాకపోయినప్పటికి కూడా ఒక వ్యక్తి పేరు చెప్తుంది ఆమె, ప్రమీలమ్మ కొట్టేది. తర్వాత మారో అమరో మారే అంటే నాకు కూడా ఆ భాష రాదు, బంగ్లాదేశ్ భాష అది, మన బెంగాలీ కూడా కాదు. కాకపోతే వాట్ వీ కుడ్ అండర్స్టాండ్ ఈజ్ ఆ భాషలో ఆమె ఆవేదన ఏడుపులో తెలుస్తున్నది. అంటే బంగ్లాదేశ్ వాళ్ళు ఎవరన్నా ఉంటే మొత్తం దాన్ని ట్రాన్స్లేట్ చేయొచ్చేమో, కానీ ఆ ఆవేదన ఎంత ఉన్నది కనీసం ఎక్స్ప్రెస్ కూడా చేసుకోలేని పరిస్థితులలో ఉన్నది. తెలుగు అమ్మాయి అయితేనో లేకుంటే ఇక్కడి స్థానిక లాంగ్వేజ్ అయితేనో ఫలానా వాళ్ళు నన్ను కొట్టారు ఇది అని చెప్పుకునే ఉండాలి, ఆవేదన కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోలేని పరిస్థితులు. అది మనిషి అన్న వాడికి నిజంగా కూడా మీరు ఈరోజు టెలికాస్ట్ చేసినప్పుడు అది ఏడుపు రాకుండా మనదు. ఎట్లయితే ప్రత్యూష కేసు ఉందో ఆ కేసు కన్నా ఎక్కువ కేసు ఇది. ఇట్లయితే ఒక చెయ్యి ఇరిగింది, చెయ్యి కట్టుకుంది, తను ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేస్తుంది. కనీసం ప్రత్యక్ష కేసులో అందరం మనం పోగయ్యాము, తన బాధ చెప్పగలిగింది. సవిత తల్లి కొట్టింది, నాన్న కొట్టిండు, అమ్మ కొట్టిండు, ఫలానా వాళ్ళు కొట్టారు, ఫలానా వాళ్ళు కొట్టారు. ఇక్కడ ఎవరు కొట్టారు, ఎందుకు కొట్టారు, కారణం ఎందుకు కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉంది. అండ్ చిన్న విరామం తీసుకోబోతున్నాం. విషయం ఏంటంటే చాలా చోట్ల రైడ్స్ జరిగినప్పుడు ఇంటి యజమానులు తప్పించుకుని పక్కింటికి వెళ్ళిపోతుంటారు. అంటే వాళ్ళు చేస్తున్నది తప్పు అని వాళ్ళకి అక్షరాల ముమ్మాటికి తెలుసు. అయినప్పటికీ కూడా చదువుకున్న వాళ్ళు, అధికారంలో హోదాల్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని ఇంట్లో పనికి పెట్టుకుంటున్నారు, వాళ్ళని రకరకాలుగా హింసిస్తున్నారు. ఎంత బాగా చూసుకున్నా కూడా ఇది చట్టరీత్యా నేరం. 18 సంవత్సరాల లోపు పిల్లల్ని ఇంట్లో పెట్టుకోవడం పనికి. చిన్న విరామం. బాలలు అసలు పనిచేస్తే తప్పేమిటి అనే వాళ్ళు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేయబోతున్నాం. అలాగా ఈ సమస్యకి పరిష్కారం ఏంటి వెతికే ప్రయత్నం కూడా చేయబోతున్నాం. చిన్న బ్రేక్ తర్వాత విల్ బీ బ్యాక్, స్టే విత్ us. రైట్, బాల కార్మిక చట్టాల గురించి మాట్లాడుతున్నాం. బాలలుగా ఉన్నప్పుడు పని నేర్చుకుంటేనే పెద్దయ్యాక వారికి ఈ అనుభవాలు ఉపయోగపడతాయని చాలామంది అనుకుంటుంటారు. ప్రస్తుతం సామాజికవేత్త బాదం మాధవరావు గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారి వాదన ఏమిటి, దీని వెనుకుండే కారణం, వారేమనుకుంటున్నారో తెలుసుకుందాం. బాదం మాధవరావు గారు నమస్కారం అండి. పిల్లలు పనికి వెళ్ళడం గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? తప్పకుండా వెళ్ళాలి. చిన్నతనం నుంచి కూడా ఎర్న్ వైల్ యు లెర్న్ అన్న కాన్సెప్ట్ మనం ప్రమోట్ చేయాలి. రైట్ సార్, చెప్పండి సార్, ప్లీజ్ కంటిన్యూ. సెకండ్లీ, పిల్లలకి లైట్ గా ఉంది పని. వాళ్ళు దేర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్ విచ్ ఐ కెన్ కోట్. లైక్ యునో, బాల్ పెన్ ఉందనుకోండి, బాల్ పెన్ లో ఎన్నో ఐటమ్స్ ఉంటాయి, వాటన్నింటి పిక్చర్, అది లైట్ పని. అలాగే న్యూస్ పేపర్స్ లో అడ్వర్టైజ్మెంట్ ప్యాంప్లెట్స్ ఇన్సర్ట్ చేయడం, లేకపోతే పేపర్ ఎన్వలప్స్ తయారు చేయడం, ఇలాంటివి లైట్ పనులన్నీ వాళ్ళకి ఇచ్చి, కానీ స్కూల్ టైమ్స్ లో మాత్రం వాళ్ళు తప్పకుండా స్కూల్ కి పంపించి ఏర్పాటు ప్రతి ఒక్కరు, కంపెనీ వాళ్ళు కానీ ఇంటి దగ్గర కానీ ఎవరైనా చేస్తుండాలి సార్. కానీ మాధవరావు గారు అంటే ఈ వెసులుబాటు కల్పించడం వల్ల ఇది కంప్లీట్ గా అబ్యూజ్ అయ్యే అవకాశాలు లేవా? ఏమీ లేకుండానే అన్ని రూల్స్ ఉండి కూడా ఇంత అబ్యూజ్ కి గురవుతున్నారు చిన్నపిల్లలు. ఎందుకంటే అభ్యుదయ ఫౌండేషన్ నేను పెట్టింది కూడా పిల్లలకి ఇలాంటివన్నీ నేర్పి పెద్దలకు కూడా సమాజంలో మార్పు తీసి ఎన్ని చట్టాలు పెట్టినా ఏమీ లాభం లేదు. రైట్, అచ్యుతరావు గారు మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? మాధవరావు గారికి ఒకటి చెప్పదలుచుకున్నాను. పిల్లలకు చిన్న పనులైనా పెద్ద పనులైనా పాంప్లెట్లు పెట్టడం, లేకపోతే ఏవో సులభతరమైన పనులు చెప్పాలి, అందుకనే ఫౌండేషన్ పెట్టినాయని మాధవరావు గారు అంటున్నారు. మాధవరావు గారు చేస్తున్న పని చట్టరీత్యా నేరం, ఫస్ట్ విషయంగా చెప్తున్నాను. ఎందుకంటే పిల్లలతో పని చేయించడం అనేది మన దగ్గర ఈ చట్ట ప్రకారం నేరం, భారత రాజ్యాంగం ప్రకారం నేరం. తర్వాత వాళ్లకు స్కూల్లో మాత్రమే, స్కూల్కి వెళ్ళే టైంలో మాత్రమే వాళ్ళను స్కూల్కి వెళ్ళనిచ్చి మిగతా టైంలో పనులు చెప్పాలి అంటున్నారు. వాళ్ళు ఆటపాటలకు వాటికి ఎప్పుడు నేర్చుకోవాలి అనేది ఒకటి, స్కూల్లో వెళ్ళగానే పని నిచ్చితే. అయినా పిల్లలు పని ఎందుకు చేయాలి? పిల్లల్ని మీరు ఆర్థికంగా బాగలేకుండా
పోషిస్తామనే భరోసా లేకుండా పిల్లల్ని అసలు ఎందుకు కంటున్నారు, కన్నాక వాళ్ళ మీద వాళ్ళకి ఈ పనులు చెప్పాలి ఆ పనులు చెప్పాలని ఎందుకు చెప్తున్నారు అన్నది నా ప్రశ్న. 18 సంవత్సరాల లోపు పిల్లలు అసలు ఏ పని చేయకూడదు అన్నది చైల్డ్ రైట్స్ స్టేట్ చైల్డ్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ వారి వాదన. ఏమంటారు సార్ మీరు? That is okay as long as we are able to enforce the act. Unfortunately, in this country, we are unable to implement any of these acts. రైట్ సార్. సో మీరేమంటారంటే యూ ఫీల్ దట్ చిల్డ్రన్ చిన్న పనులు సులువైన పనులు అయితే పనిలో పెట్టడమే మేలని మీరు అంటున్నారు? ఖచ్చితంగా వాళ్ళకి దే విల్ అండర్స్టాండ్ ద డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఒకవేళ దొంగతనాలను అరికట్టలేకపోతే దొంగతనాలను చట్టబద్ధం చేద్దామా, ప్యాకెట్ల వరకు కొట్టేసేయచ్చు, చిన్న చిన్న నేరాలు చేయొచ్చు అని చెప్పేసి చెప్పుదామా? కాదు, ఇప్పుడు తల్లిదండ్రులు సంపాదించలేని పరిస్థితిలో, పిల్లల్ని స్కూల్కి పంపించలేని స్థితిలో పిల్లలు ఎక్కడైనా చిన్న పని చేసి వాళ్ళ చదువుకి వాళ్ళు సంపాదించుకుంటే తప్పే ఉంది. ఎందుకు కనాలి? ఇప్పుడు సంపాదించని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎందుకు కనాలి? ఒకటి. తర్వాత ప్రభుత్వం పిల్లలు ఈ దేశం యొక్క ఆస్తి అయినప్పుడు ప్రభుత్వం పిల్లల యొక్క బాధ్యత ఎందుకు తీసుకోదు? ఇప్పుడు మీరు స్కాండినేవియన్ కంట్రీస్ చూశారు, అమెరికా చూస్తున్నారు, లేకుంటే జపాన్ చూస్తున్నారు. జపాన్ చూడండి. మాధవరావు గారు ధన్యవాదాలు ఫర్ జాయినింగ్ us. ఒకటి స్వప్న గారు, ఈ రోజు నేరం అనేది ఒక భారతదేశంలో కాదు, డెవలప్డ్ కంట్రీస్ లో బాలికల హక్కులకు ఎట్లా హరిస్తున్నారు అనేది ఇది అంటే స్టాటిక్స్ తో సహా ఉన్నాయి. అమెరికాలో ఈ దేశంలో కానీ ఒక దేశాన్ని ఎగ్జాంపుల్ తీసుకునే కంటే భారతదేశంలో జరుగుతున్నటువంటి విషయాలు ఎట్లా దీన్ని ఎరాడికేట్ చేయాలనేది ఇప్పుడు మాధవరావు గారు చెప్తున్నది, దీన్ని తను మన వచ్చేదరావు గారు చెప్తున్నది కూడా ఏంటంటే అసలు ఇక్కడ అంటే సొసైటీ అనేది సమాజం అనేది నిర్మాణం జరగలేదు. ఒకవేళ స్పష్టత లేదండి. ఇప్పుడు ఇళ్లలో పిల్లల్ని పెట్టి ఇంతమంది మోస్ట్ షాకింగ్ థింగ్, ఇళ్లలో పిల్లల్ని ఆయన చెప్పిన సులువైన పనులని చెప్పారు, సులువైనవి కాదు, చాకిరి బండ చాకిరి తిండి పెట్టకుండా ఇలాంటి పరిస్థితి. డిఫరెన్షియేషన్ ఎక్కడుంది? ఇది సులువు, ఇది బరువు అనే ఇదే లేదు కదా. వాళ్ళందరినీ పిల్లల్ని రెస్క్యూ చేసిన వాళ్ళు మీరు స్టేట్ హోమ్ కి తరలిస్తున్నారు, అట్ ద సేమ్ టైం వాళ్ళని ఇళ్లకి పంపించే పరిస్థితిలో కూడా లేరు. సో ఇవాళ సాక్షి టీవీ ఈ డ్రైవ్ ని మనం కంటిన్యూ చేద్దాం. మరికొన్ని వారాలు మేము ఫాలో అప్ చేస్తుంటాం, మీతో కలిసి వర్క్ చేస్తుంటాం. ఏం చెప్పదలుచుకున్నారు ఈ రోజు? చాలా మంది ఇళ్లలో చూస్తున్న వాళ్ళ ఇళ్లలో పని పిల్లలు ఉంటే స్టేట్ హోమ్లకు కనుక మేము పంపిస్తే నిర్మోహమాటంగా నిరభ్యంతరంగా నేను ఒక కమిషన్ మెంబర్ అయినప్పటికీ కూడా ఒప్పుకోవాల్సింది ఏంటంటే ఆ ఇళ్లలో వాళ్ళు పడుతున్న బాధల కన్నా ఎక్కువగా బాధలు స్టేట్ హోమ్స్లలో పిల్లలు పడుతున్నారు. చాలా దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి. లాస్ట్ టైం నేను చూసి వచ్చాను. ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. స్టేట్ హోమ్ లో పాములు వచ్చినాయి, పిల్లలు ఇదేటట్టు వాళ్ళు అక్కడ పని చేయిస్తున్నారు. తర్వాత రకరకాల హింసలకు అక్కడ గురి చేస్తున్నారు. బాల కార్మికులను రెస్క్యూ చేయాలంటేనే నేను ఇప్పుడు ఒకప్పుడు చాలా తీవ్రంగా చేసేవాడిని, చేయాలంటే భయపడుతున్నాను. ఎందుకంటే హోమ్లో పెట్టడానికి హైదరాబాద్లో 2 ఉన్నాయి. ఏదైతే మినిస్ట్రీ ఉందో ఆ మినిస్ట్రీ ఎందుకు కదలకూడదు? అసలు కేర్ టేకర్ గా మినిస్ట్రీ ఎందుకు తీసుకోకూడదు? ఇప్పుడు జయ గారు అండ్ అచ్యుతరావు గారు దీన్ని కంటిన్యూ చేద్దాం ఈ డిస్కషన్ ని. ప్రస్తుతానికి మనకు సమయం మించిపోతుంది. అయితే ఇళ్లలో పిల్లల్ని పెట్టుకునే వాళ్ళందరూ ఒక్కసారి మీరు టీవీ చూస్తుంటే కనుక దారుణంగా సిగ్గుపడాల్సిన పరిస్థితి ఇది. ఎందుకంటే చట్టరీత్యా చట్టం ఎలా ఉన్నా కూడా మానవత్వం అనే ఒక ధర్మం ఉంటుంది. మానవత్వంతో వ్యవహరించండి. ఇంట్లో పనిలో పెట్టుకునే వాళ్ళని, పెద్దవాళ్ళు అయితే వాళ్ళని గౌరవించండి మామూలు మనుషులుగా. చిన్నపిల్లలు అయితే దయచేసి వాళ్ళని ఇళ్లకి పంపించండి. వారికి చదువుకునే హక్కు ఉంది, ఆడుకునే హక్కు ఉంది. ఇది వాటి ప్రత్యేక డిస్కషన్ మా టాప్ స్టోరీ మీద. ప్రస్తుతానికి